ముఖ్యంగా మనలో చాలామంది రత్నాలను ధరించుతూ ఉంటాము. ముఖ్యంగా వాటికి సంబంధించి మనకున్నటువంటి నమ్మకాలు, బలమైనటువంటి కారణాలు వేరువేరుగా ఉంటాయి. అయితే మనం ఏదైనా రత్నాన్ని ధరించాలి అంటే ముఖ్యంగా మన జన్మ రాశిని బట్టి కానీ, లేదా మన జన్మ లగ్నానికి ఆధిపత్యంగా ఉన్నటువంటి గ్రహానికి సంబంధించినటువంటి రత్నాన్ని మనము ధరించడం ఒక సాంప్రదాయం. అయితే మన ప్రస్తుత జాతకంలో ఏ గ్రహ దశ అయితే నడుస్తుందో ఆ గ్రహ అధిపతికి సంబంధించినటువంటి రత్నాన్ని ధరించడం అనేది మరో పద్ధతి. అయితే ఈ రెండు పద్ధతులలో మనము ఏ పద్ధతిని అనుసరించి రత్నాన్ని ధరించినా కానీ దానికి సంబంధించి బలమైన కారణం అనేది ఉండాలి. ముఖ్యంగా మనకు ఏదైనా అనారోగ్య సమస్య కానీ, లేదా శత్రు భయం కానీ, లేదా అప్పుల బాధ, ఇంకా ఏదైనా తెలియని ప్రమాదం సంభవిస్తుంది అనేటువంటి భయం కానీ, లేదా ఆర్థిక సమస్యలు కానీ, లేదా దాంపత్య జీవిత సమస్యలు కానీ, లేదా వివాహం కాకపోవడం, ఇంకా మనోవ్యాకులత, లేదా ప్రభుత్వ దండన, నిరుద్యోగం, సంతానం లేకపోవడం, ఎలాంటి సమస్యకు అయినా సరే, లేదా విద్యలో పరాజయం, లేదా మనము ఎన్ని పనులు ప్రారంభించినా వాటిలో ఆటంకాలు కలగడం, ఇలాంటి ఏ కారణాలు ఉన్నా కానీ దానికి సంబంధించి రత్నాలను ధరించుతూ ఉంటాము. అయితే మనకున్నటువంటి సమస్య పరిష్కార దిశగా మనం ధరించేటువంటి రత్నం అనేది మన గ్రహానికి అధిపతిగా అయ్యి ఉండాలి. ముఖ్యంగా ఇంతకుముందు చెప్పబడ్డ రెండు పద్ధతులలో ఏదో ఒక పద్ధతిని అనుసరించి మనము బలమైన కారణంతో మాత్రమే, ఇంకా పూర్తి నమ్మకంగా మాత్రమే రత్నాన్ని ధరించాలి. అయితే నవగ్రహాలకు సంబంధించి సూర్యుడికి కెంపు, చంద్రుడికి ముత్యం, ఇంకా కుజుడికి పగడం, అలాగే రాహువుకి గోమేదకం, గురువుకి పుష్యరాగం, అలాగే శనీశ్వరునికి నీలం, బుధ గ్రహానికి పచ్చ, ఇంకా శుక్ర గ్రహానికి వజ్రం, అలాగే కేతువుకి వైఢూర్యం అన్వయించబడ్డాయి. ముఖ్యంగా ఈ రత్నాలను ధరించడం వల్ల మనకు అనుకూల పరిస్థితులు కలుగుతాయి. మాఘ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఏ ఉంగరాన్ని ధరించితే అనుకూలంగా ఉంటుందో చూద్దాం. మాఘ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి జన్మతః తండ్రి దోషం వర్తిస్తుంది. అయితే ఇది 5 నెలల వరకు ఉంటుంది. మాఘ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారి కళ్ళు ఎప్పుడూ కూడా ఎరుపు రంగులో ఉంటాయి. అలాగే వీరు తండ్రి మాటను అస్సలు జవదాటరు. ఇంకా మాఘ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి భోగ భాగ్యాలకు ఎలాంటి లోటు ఉండదు. వీరి జీవితాంతం పుట్టినప్పటి నుంచి కూడా అన్ని విషయాలలో కూడా సుఖపడతారు. అన్ని విషయాలలో కూడా వీరికి భోగ భాగ్యాలు ఉంటాయి. వీరి జీవితంలో లోటు అనేది ఉండదు. అలాగే మాఘ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి వారి 70 సంవత్సరాల వయసులో మాత్రం వారి భాగస్వామి మరణం సంభవించుతుంది. అలాగే వీరికి చివరి దశ ఆరోగ్యం అంత అనుకూలంగా ఉండదు. ముఖ్యంగా మాఘ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారి చివరి దశలో ఊహించినటువంటి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. మాఘ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు చాలా శాంతి స్వభావులు. అలాగే చూడటానికి చాలా అందంగా ఉంటారు. ఎప్పుడూ కూడా ప్రయాణాలు చేయడం అంటే ఇష్టం. ముఖ్యంగా వీరు ఉన్నటువంటి ప్రదేశంలో కాకుండా విదేశాలలో, ఇంకా చాలా దూరంలో స్థిరపడడం అంటే ఇష్టం. అక్కడి నుంచి తరచూ వీరి స్వదేశానికి రావడం అంటే ఇష్టం. ఈ విధంగానే వీరి జీవితంలో చాలా కాలం వరకు కూడా ప్రయాణాల కోసమే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. అలాగే మాఘ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారి సంతానం కూడా చాలా తెలివి అయిన వ్యక్తులు అయ్యి ఉంటారు. మాఘ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి వారు పుట్టినప్పటి నుంచి 7 సంవత్సరాల వయసు వరకు కూడా వారికి కేతు మహర్దశ నడుస్తుంది. అందుకే ఆ సమయంలో వీరు వైడూర్యమును వెండిలో పొదిగించుకుని చిటికెన వేలుకు ధరించడం మంచిది. 7 సంవత్సరాల వయసు నుండి వీరికి 21 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా శుక్ర మహర్దశ నడుస్తుంది. అందుకే శుక్ర మహర్దశ నడుస్తున్న సమయంలో వీరు వజ్రమును బంగారంలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు. మాఘ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి 21 సంవత్సరాల వయసు నుండి 33 సంవత్సరాల వయసు వరకు కూడా వీరికి రవి మహర్దశ నడుస్తుంది. అందుకే ఆ సమయంలో వీరు కెంపును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించినట్లయితే శుభ ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా వీరి రవి దశ అనేది వీరి జీవితంలోనే ఒక మలుపు తిరిగే దశగా ఉండబోతుంది. రవి దశలోనే వీరు అనేకమైనటువంటి తెలివైన ఆలోచనలను చేస్తారు. జీవితంలో మలుపు తిరిగే నిర్ణయాలను తీసుకుంటారు. వీరి 33 సంవత్సరాల వయసు నుండి 43 సంవత్సరాల వయసు వరకు కూడా వీరికి చంద్ర మహర్దశ నడుస్తుంది. అందుకే ముత్యమును వెండిలో పొదిగించుకునే ఉంగరపు వేలుకు ధరించడం మంచిది. మాఘ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి వారి 43 సంవత్సరాల వయసు నుండి 50 సంవత్సరాల వయసు వరకు కూడా వీరికి కుజ మహర్దశ నడుస్తుంది. అందుకే
ఆ సమయంలో వీరు పగడమును బంగారంలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది. 50 సంవత్సరాల వయసు నుండి 68 సంవత్సరాల వయసు వరకు కూడా వీరికి రాహు మహర్దశ నడుస్తుంది. అందుకే రాహు మహర్దశ నడుస్తున్న సమయంలో వీరు గోమేధికమును వెండిలో పొదిగించుకొని మధ్య వేలుకు ధరించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు. 68 సంవత్సరాల వయసు నుండి 84 సంవత్సరాల వయసు వరకు కూడా వీరికి గురు మహర్దశ నడుస్తుంది. గురు మహర్దశ నడుస్తున్న సమయంలో వీరు కనకపుష్యరాగమును బంగారంలో పొదిగించుకొని చూపుడు వేలుకు ధరించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.